నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బాలకృష్ణ గారి సినిమా లక్ష్మీ నరసింహ మళ్ళీ రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాలో ఇప్పటిదాకా ఏ సినిమా రిలీజ్కి జరిగినది కొత్తగా ఒకటి జరగబోతుంది. అదే సాంగ్ అనేది ఒకటి యాడ్ అవ్వబోతుంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వచ్చినటువంటి సినిమాకి ఇప్పుడు సాంగ్ యాడ్ ఎలా చేస్తారు, ఏం జరుగుతుంది, అది ఏ పాట కంటే ఏం చెప్తారు? అది సినిమాలో టైటిల్ సాంగ్ అనుకుంటా బహుశా. ఆ పాట దేవుణ్ణి పిలిచినవాడు అనే సాంగ్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు రీమిక్స్ పాటలాగా మార్చారు. అది చంద్రబోస్ గారు రాయించారు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ చంద్రబోస్ గారితో రాయించి బీమ్స్ సంగీతం, ఇది ఫస్ట్ టైం బాలకృష్ణ గారికి బీమ్స్ సంగీతం చేయడం అనేది, ఆ పాట చేయించారు. అది ఒక హైలైట్ అని చెప్పాలి. అయితే ఇక్కడ నాకున్న ఇదేంటంటే పాట ఓన్లీ పాటే చేయించారు, పిక్చరైజేషన్ కూడా చేయించి అప్పుడు ఆర్టిస్టులు ఫిమేల్ ఆర్టిస్ట్ లేకపోయినా మళ్ళీ సేమ్ రీషూట్ చేసి ఉంటే భవిష్యత్తులో జరగవచ్చేమో. పాటల వరకు రీషూట్లు చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. అది ఈ పాట హైలైట్ అవుతుంది. ఇప్పుడు రిలీజ్లో ఇప్పటిదాకా ఇలా పాట యాడ్ చేసింది లేదు. మరి ఈ ఆలోచన బెల్లంకొండ సురేష్ గారికి వచ్చిందా, ఎవరికి వచ్చిందో తెలియదు, కానీ మొత్తానికి ఇది హైలైట్ అండి. అయితే ఇప్పుడు ఈ పాటల్లో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గతంలో మనం చూసుకుంటే అయితే వసూల్ సంబంధించి మనం చూసుకుంటే పూరి జగన్నాథ్ గారి సినిమా బాలకృష్ణ గారితో, దాంట్లో కూడా మామా ఎక్ పెగ్లా అన్నట్టు ఒక మందు మీద ఒక సాంగ్. ఇప్పుడు అదే విధంగా మళ్ళీ ఇది కూడా మందు మీద, అదిగాక ఆయన బ్రాండ్ అయినటువంటి ఒక మ్యాన్షన్ హౌస్ పైన ఈ సాంగ్ అనేది మనం వింటున్నాం. మొత్తానికి లిరిక్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఇక్కడ కూడా సినిమాలో ఖచ్చితంగా యాప్ట్గా రాశారు వాళ్ళు. అక్కడ కూడా ఆ తరహాలోనే ఆయన షోడా పట్టుకుని ఇలా వేసుకుని చేసే ఆ సాంగ్కి దీన్ని పాట చేశారు. లిప్ సింగింగ్ ఎలా కుదిరిందో తెలియదు, కానీ అంటే పాట చూసుకుంటే మాస్ మసాలా సాంగ్ అని చెప్పాలి. అంటే మంచినీళ్ళు తాగేవాడు మామూలుడు, మజ్జిగ తాగినోడు మంచోడు, ఈ తరహాలో వెళ్ళిపోయి మందేసినోడు గనుడు, మ్యాన్సన్ హౌస్ వేసినోడు మహానుభావుడు అంటూ పాట రాశారు. మ్యాన్సన్ హౌస్ అంటేనే బాలయ్య బ్రాండ్ అనేది తెలుసు మనకి అందరికీ, అంటే వాటర్ అనుకోండి. బాలకృష్ణ గారి సినిమాకి సంబంధించి ఇప్పుడు ఈ సాంగ్ ఏదైతే ఉందో మేబీ ఏలో సాంగ్ డిజైన్ చేసి ఉండొచ్చేమో అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ ప్రయత్నాలు అయితే ఎవరు చేయలేదు. రీరిలీజ్కి జస్ట్ రీరిలీజ్ చేయడం వరకే తప్ప సాంగ్ యాడ్ చేయడం ఇప్పటిదాకా జరగలేదు. సో సాంగ్లో మీరు అన్నట్టుగా ఆ యొక్క ఏదైతే కొరియోగ్రఫీకి సంబంధించినవి కూడా ఏలో ఏమన్నా చేసి ఉండొచ్చా అంటే ఏమని చెప్తారు? అంటే ఇప్పటిదాకా మనకు అంత టెక్నాలజీ రాలా. ఏఐలో చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఫ్యూచర్లో అది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి విజువల్స్ చూసాం కాబట్టి సేమ్ పాత విజువల్స్ మీదే ఈ పాటను మిక్స్ చేశారు. అంటే లిప్సింక్ అయ్యేలాగా ఆ పదాలు రాసి ఉంటారు నేను అనుకోవటం. పాట చూసుకున్న తర్వాత బీమ్స్ ఆ ట్యూన్ చేయటము, అలా చంద్రబోస్ గారు రాయించడం జరిగింది. అది మీరు అన్నట్టుగా ఏఐతో ఒకవేళ అదే ఫిల్మ్ పాటని కట్ చేసుకుంటూ ఈ పాటను పెట్టి ఏఐతో మిక్స్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అదొక పెద్ద కొత్త ప్రయోగం అవుతుంది. అది కానీ సక్సెస్ అవుతే మాత్రం ఫ్యూచర్లో కూడా పాత సినిమాలు చాలా వరకు కూడా పాటల వరకు చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే బాలకృష్ణ గారి సినిమాలలో లక్ష్మీ నరసింహ ఎందుకు ఇంత స్పెషల్ అంటే ఏం చెప్తారు? లక్ష్మీ నరసింహస్వామి అనే పాత్ర ఆ డైలాగ్తో చెప్పిస్తాడు. చచ్చేవాడు కాకూడదు, చంపేవాడు కావాలంటూ డైలాగ్ ఉంటుంది. మా అమ్మ అలాగ నాకు పేరు పెట్టిందని డైలాగ్ ఉంటుంది. ఆ పాత్ర పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అది. అయితే ఈ సినిమాకి సంబంధించి చూసుకుంటే లక్ష్మీ నరసింహ, అదేవిధంగా జైలర్ 2లో కూడా బాలకృష్ణ గారు ఉండబోతున్నారు. అది కూడా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి ఆ పాత్ర పేరు కూడా లక్ష్మీ నరసింహ అని చెప్పి ఇప్పటికే బయటకు వస్తున్నటువంటి వార్తలు. సో ఈ పేరు మళ్ళీ గుర్తు తెస్తానికే 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిలీజ్ అని చెప్పి అనుకోవచ్చు అంటారా? బహుశా ఆ పాత్ర పేరు కూడా లక్ష్మీ నరసింహస్వామి అనే పాత్ర పోషించబోతున్నారు బాలయ్య పోలీస్ ఆఫీసర్గా అనే వార్తలు బయటకు వచ్చిన తర్వాత బెల్లంకొండ సురేష్ గారికి ఆలోచన వచ్చి ఉంటుంది. ఇదే సినిమాను మనం రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చి ఉండొచ్చు బహుశా. అందుకే 4K వెర్షన్లో దాదాపు 20 ఏళ్ళు అయింది ఈ సినిమా వచ్చి. 2004 అంటే దాదాపు 20 ఏళ్ళు అయింది ఈ సినిమా. మరి కొత్త జనరేషన్ యూత్ కూడా బాలయ్య గారి హవా నడుస్తుంది కాబట్టి యూత్ కూడా కనెక్ట్ అయ్యేలాగా కొన్ని సినిమాలు ఉంటాయి, ఫ్లాప్ సినిమాలు, అవన్నీ కూడా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక, ఎందుకంటే నేను జనని జనభూమి అనే సినిమా చూసాను, అప్పట్లో చాలా కాలం అయింది, ఫెయిల్ అయింది. కే విశ్వనాథ్ సినిమాల్లో ఫెయిల్ అయిన సినిమా అది. అంటే ఒక దేవుడిని నమ్మని తండ్రి, దేవుడిని నమ్మని కొడుకు ముందేసి ఒక మన కల్చర్ని పాడు చేస్తున్న టైంలో బాలకృష్ణ అమెరికా వెళ్ళి వచ్చేసి తల్లిని ప్రేమించాలి, జన్మభూమిని ప్రేమించాలి అనే కాన్సెప్ట్తో తీసిన సినిమా జనని జన్మభూమి అనే సినిమా. ఆ సినిమా అసలు వచ్చింది వెళ్ళిందనే సంగతి కూడా ఎవరికి తెలియదు. అదే సినిమాని మళ్ళీ ఇప్పుడు కాస్త రీరిలీజ్ చేసుకుంటే
ఎందుకంటే ఈ జనరేషన్కి తగ్గ సినిమా అది చెప్పాలంటే. కే విశ్వనాథ్ గారు చక్కటి మెసేజ్ ఇచ్చారు అది. అదండి అలాంటి సినిమాలు రిలీజ్ చేసుకుంటే మంచిది. అయితే ఎందుకని ఇప్పుడున్నట్టు యూత్కి కూడా బాలకృష్ణ గారు అంత కనెక్ట్ అయ్యారంటే ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో కూడా కొన్ని సినిమాల్లో చూసాం, లాస్ట్ 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే పబ్బు ముందుకెళ్ళి విను అక్కడ జై బాలయ్య అనే నినాదం. ఎందుకు ఇంత కనెక్టివిటీ, ఎందుకు ఇంత క్రేజ్ బాలకృష్ణ గారికి వచ్చింది ఈ టైంలో అంటే ఏం చెప్తారు? అది టైం అని చెప్పాలి. ఆ టైంలో ఒక విధంగా ట్రోల్కి గురైన వ్యక్తిగా బాలకృష్ణ గారిని చెప్పాలి ఒక టైంలో. కానీ అది కాస్త పాజిటివ్గా మారిపోయింది. ఒక పాజిటివ్ ట్రెండ్ నడుస్తుంది బాలయ్య మీద. ఎందుకంటే ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం అనేది దాదాపు అందరికీ అర్థమైంది. అంటే మనిషి కల్లా కపటం లేని వ్యక్తి, పైకి ఒకటి లోపల ఒకటి కాకుండా జెన్యున్గా ఉంటాడనేది అర్థం అవ్వడం వల్ల ఆయనకి అది పాజిటివ్గా మారిపోయింది. ఆయన మనసులో ఏమీ ఉండదు అనేది తెలిసిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నెటిజన్లు రిసీవ్ చేసుకుంటారు అతన్ని. అదే బాలయ్య బాబు విషయంలో జరిగింది అనుకుంటున్నాను నేను. సో ఓవరాల్గా బాలకృష్ణ గారి సినిమా లక్ష్మీ నరసింహ 20 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతుంది కాబట్టి అంచనాలు ఎలా ఉన్నాయంటారు? మొన్ననే ప్రెస్ మీట్ పెట్టారు. బెల్లంకొండ సురేష్ గారు, డైరెక్టర్ జయంత్ గారు, చంద్రబోస్ గారు, భీమ్స్ వీళ్ళందరూ పాల్గొన్నారు. పాట విషయంలోనే చెప్పాలని వాళ్ళు. ఖచ్చితంగా ఈసారి మన కలేజా అంత హిట్ అయిందో, ఈ సినిమా కూడా 8వ తారీఖు, బాలయ్య బాబు పుట్టినరోజు 10వ తారీఖు అయితే ఈ నెల 8వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు. సినిమాలు కూడా సరైన తగ్ లైఫ్ కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అది పాజిటివ్గా ఈ సినిమాకి లక్ష్మీ నరసింహకి మారే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఓపెనింగ్స్ పరంగా కూడా ఒక రికార్డింగ్ క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా లక్ష్మీ నరసింహ మంచి కలెక్షన్స్ కొలగొట్టాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే.